మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి మూవీ కన్ఫర్మ్ అయింది. రీసెంట్ ఇంటర్వ్యూలో పక్కా కమర్షియల్ మూవీ విడుదలైన 10 రోజులకు ఫిల్మ్ అనౌన్స్మెంట్ అన్నారు. దసరాకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. జూన్ 10కి మారుతి మేకింగ్ లో ప్రభాస్ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ ఉంటుందట. దసరాకు సినిమాను లాంచ్ చేసి దీపావళికి రెగ్యులర్ షూటింగ్ జరుపుతారట. ఇక ఈ మూవీ 2023 ఆగస్టుకి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. సల్మాన్ ఖాన్ మూవీ కబీ ఈద్ కబీ దివాళీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయట్లేదట. తను రీసెంట్ గా కొన్ని ట్యూన్స్ వినిపించాడని అవి సల్మాన్ కి నచ్చలేదని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి దేవిశ్రీ తప్పుకోవాల్సి వచ్చిందట. ఉస్తాద్ రామ్ హీరోగా తెరకెక్కిన మూవీ ది వారియర్. ఈ సినిమా ట్రైలర్ ని బోయపాటి శ్రీను లాంచ్ చేశాడు. ఈ నెల 14న విడుదల కాబోతున్న ది వారియర్ మూవీ ప్రమోషన్ ని షురూ చేస్తుంది ఫిల్మ్ టీమ్. వరుణ్ తేజ్ కొత్త మూవీ షురూ అవుతోంది. గనీ పంచ్ తర్వాత F3 హిట్ తో గట్టెక్కాడు వరుణ్ తేజ్. ఇప్పుడు పరవేణ్ సత్తారు మేకింగ్ లో పూర్తిగా లండన్ లో తెరకెక్కబోతోంది ఈ సినిమా. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ జీవితంలో 3 సార్లు తన పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిందంటోంది. అందుకు తను దత్తత తీసుకున్న పిల్లల్ని దూరం పెట్టాలని తన బాయ్ ఫ్రెండ్స్ కండిషన్ పెట్టడమే కారణమంటూ ప్రచారం జరిగింది. కానీ అవేవి నిజాలు కాదంది సుస్మితా సేన్. వరల్డ్ వైడ్ గా ఈ రోజు రాకెటరీ మూవీ విడుదలైంది. మాధవన్ నటించి తెరకెక్కించిన మూవీ రాకెటరీ నంబి ఎఫెక్ట్. బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాకు థియేటర్స్ లో పాజిటివ్ టాక్ సొంతమైంది. గోపీచంద్ రాశికర్ణతో మారుతి తీసిన ప్రయోగం పక్కా కమర్షియల్. ఈ సినిమా కూడా ఈ వీక్ థియేటర్స్ లో జనాలకు కిక్కిస్తోంది. మిక్స్డ్ రియాక్షన్ ఉన్న వసూళ్ల వరద మాత్రం పెరుగుతోంది.